మొత్తానికి పేగులు బయటపడాలి. బిఫోర్ ఫేస్ అనమాట. ప్రాణాల మీద ఆశలు ఉన్నాయి మనకి. ఎందుకు ఈ రిస్కులన్నీ? రిస్క్ లేకపోతే ఏముండదు మిత్రమా. సో హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి లెగ్స్. సో ఈరోజు వచ్చేసి లెగ్స్ కాదు, ఇవాళ ఆర్మ్స్ అంట. సో ఈరోజు ప్రీ వర్కౌట్ వచ్చేసి సైకోటిక్. అన్ని వచ్చే మీ ఎవరికన్నా మోషన్స్ టాబ్లెట్ లేకుండా ఉత్తిగా వచ్చారంటే ఈ ప్రీ వర్కౌట్ కాదు. ఆల్రెడీ మనోడు పానీపూరి తినేసిండు. ఈరోజు మొత్తం స్టమక్ లా గడిబిడి అవుతుంది. నేనైతే హాఫ్ స్కూపే. ఇక్కడైతే ఆల్రెడీ రాసింది బిగిన్ విత్ హాఫ్ స్కూప్ అని. సో మనం కానీ మనం వేయలేం కదా ఫుల్ స్కూప్ వేపిస్తాం రోజు. ఏమో అంత సినిమా లేదు, నైట్ పూట నిద్రపోతుంది. ఏముంది? సో మనోడు అయితే ఇప్పుడు సైకిల్ ప్రీ వర్కౌట్ వేస్తుండు. అగో సెకండ్ స్కూప్ కూడా అయిపోయింది, వేసేసినాం. మొత్తానికి పేగులు బయటపడాలి. బిఫోర్ ఫేస్ అనమాట, బిఫోర్ వర్కౌట్ ఫేస్ ఇది. పేగులు బయటపడాలి ఈరోజు. ఏదైతే అయిపోయినాక చూద్దాం. బాయ్. ఏవో మాటలు అంటే మనోడు. సో గైస్, లాస్ట్ వీడియో అయితే మనోడు కొత్తోడు కదా, నేనైతే అన్లిస్టెడ్ లో పెట్టి వీడియో అయితే ఇచ్చిన అనమాట. మనోడైతే అన్లిస్టెడ్ లో ఉన్న వీడియోనే కాపీ చేసేసి స్టోరీ పెట్టిండు. వ్యూస్ రావట్లేదు అంటే పబ్లిషే చేయలేదు. అది 2 days తర్వాత చూసిన నేను. పబ్లిక్ లో ఉంది, పబ్లిక్ లో లేదు. అది ఏమైంది, వ్యూస్ లేదు ఏం లేదని చూస్తే 2 days తర్వాత తెలిసింది నాకు పబ్లిక్ లో లేదని. పబ్లిక్ ఫిగర్ వాళ్ళు ఏమన్నా పబ్లిక్ లో పెట్టలేదు, ప్రైవేట్ ఫిగరే కదా. దీనికి సెకండ్ వేరియేషన్ లో మనం చూపిద్దాం. మనం ప్రీ వర్కౌట్ పడ్డాక మాట్లాడదాం. మన మోటో బ్లాగింగ్ ఛానల్ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాహుల్ రైతు తెలుసా మీ అందరికి. సో ఈ బ్లాగ్ లో మన మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం రెక్టిఫై చేద్దాం. ఆ ప్రీ వర్కౌట్ ఏమో కానీ ఫస్ట్ వేరియేషన్కి ఏం కాదు, కానీ థర్డ్ వేరియేషన్ మొత్తం ఉంటది. ఏముంది, చాలా ఉంటది. ఎందుకు ఈ రిస్కులన్నీ? రిస్క్ లేకపోతే ఏముండదు మిత్రమా. బైసెప్ ఏంటి వేరియేషన్? డంబుల్ కల్స్ ఫస్ట్ వేరియేషన్. కమాన్ లెట్స్ గో. 10 kgs వార్మ్ సెట్ ఇది నాది. ఓన్లీ వార్మప్ సెట్ 10 kgs. సైకోటిక్ ఇంకా స్టార్ట్ కాలే. స్టార్ట్ అని ఉంటా ముందు ఉంటుందా? మనం 7.5 తీసుకుందాం కదా పెద్దగా. ప్రాణాల మీద ఆశలు ఉన్నాయి మనకి. ఎవడు అడిగాడు? చెప్పుకోవాలి కదా మరి, మన గురించి మనం చెప్పుకోకపోతే ఎవరు ఉంటుంది? సో వెయిన్స్ మెల్ల పుష్ అవుతున్నాయి. ఎక్కడ పుష్ అవుతుంది ఎవరు? ఐ కెన్ ఫీల్ ఇట్. సైకోటిక్ సైకో అయ్యాల. సైకోటిక్ అంటే నథింగ్, లోపల ఉన్న డీమన్ ని బయట తెస్తాను. ట్రూ ఎనర్జీ బయట. మనలో ప్రాణాల మీద ఆశ లేదన్నమాట. సో అందుకే సైకోటిక్ జోకర్ అవి ఏమండి, మాకు ఇవన్నీ తెలియదు. ఇప్పుడు కొత్తగా వచ్చినాము. సిగ్గుండాల రే. ఇప్పుడు వచ్చి ఆల్రెడీ 3 years ఏమో అయింది. ఇప్పుడు అంట జిమ్ లా పెద్ద లాగిందంటే డంబులు దోలాడాలి. 6.5 hours later. Come on. Sure. సైకోటిక్ పవర్ బయటకు వస్తుంది. సో నాట్ బ్యాడ్. 15 reps వచ్చినాయి 12.5 తోని. సో గైస్, ఇప్పుడే మనం జిమ్ చేస్తుంటే ఒకటి వచ్చింది అనమాట. కాబట్టి ఈగో లిఫ్టింగ్ మీద నీ ఒపీనియన్ చెప్పు మన ఆడియన్స్. ఉంటాడు చూడు. ఫుట్బాల్ అయితే నన్ను అడిగితే ఫస్ట్ ఫామ్ మీద ఒక చూస్తే బెటర్. ఫామ్ రెస్టేషన్స్ ఆ వెయిట్ మేనేజ్ చేసి ఉంటే దాని తర్వాత ఈగో లిఫ్టింగ్ నిర్ణయించు. వాడు 20 kg లెఫ్ట్ ఫస్ట్ జిమ్లా మెయిన్ థింగ్ ఈగో లిఫ్టింగ్ పెట్టుకోవద్దు, కంపారిజన్ అనేది పెట్టుకోవద్దు ఫస్ట్. ఎందుకంటే ఆల్రెడీ ట్రైన్డ్ ఉన్న 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక తీరు ఉన్నా వాడు బాడీ కోసం తెలియదు. సో ఇక్కడ అందరూ ఏంటంటే మిస్టేక్స్ నుంచే నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. సో మీరు యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంటుంది, చూసి నేర్చుకోండి. ఈగో లిఫ్టింగ్ అయితే తర్వాత ఎట్లా నడుస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఒక చిన్న కట్ చేస్తా.
బాడీ ఫెట్ దాని తర్వాత మళ్ళీ తినేది తగ్గియాలి మన సాధారణ రేట్ బాగా మనం కూడా స్టార్ట్ చేద్దాం సెకండ్ వేర్ ఇవాళ అయితే చాలా తక్కువ ఉంది కదా హెవీ అయిపోయింది వర్కౌట్ అసలు చెప్పాలంటే అసలు నిన్ననే చేయాలి బ్యాక్ అండ్ బేసిక్స్, కానీ నిన్న చిన్న పని ఉండడం వల్ల ముందు బ్యాక్ చేసి వెళ్తుంది. సో ఈరోజు నేను రెస్ట్ ఉంటలేదు, ఈ జపాన్ పోవడం వల్ల నైట్ 3 దాకా జాగారం. సో మీది నుంచి నైట్ రెడ్ బుల్ తాగినా అనమాట. రెడ్ బుల్ బ్లూసీలో చాయ్. సో స్లీపింగ్ అనేది ఇంపార్టెంట్, లేకపోతే బాడీ రికవర్ కాక నెక్స్ట్ డే చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో గాయస్ ఇప్పుడైతే మీరు చూడొచ్చు సెకండ్ వేరియేషన్ చేస్తున్నా. ఇప్పుడైతే బాడీ పంప్ అయింది కొద్దిగా, చూద్దాం ఎండింగ్లో ఎట్లుంటుందో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇదైతే నా ఫస్ట్ కెమెరా ఫేసింగ్ అనమాట వ్లాగ్. సో ప్రీవియస్ అయితే ఏం ఎక్స్పీరియన్స్ లేదు. నార్మల్ సెల్ఫీస్ కూడా నేను కెమెరా ఫేస్ చేసుకుని దిగలేదు ఇంతవరకు. సిగ్గు మనోడు కెమెరా షై అనమాట. ఏమైనా అలవాటు అవుతుంది మెల్లగా అలవాటు అవుతుంది. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. సో బెటర్ పంప్ అయితే తీసుకోవచ్చు. ఓకే, నాట్ బ్యాడ్. నైట్ ప్రాపర్ రెస్ట్ లేదు, సో అందుకే చేయాలని ఇంట్రెస్ట్. చూద్దాం ఇంట్లో. సో గాయ్స్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో సమాప్తం. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.